నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. 2025 డిసెంబర్ అంటే వచ్చే నెలలో మనకు భారీ ఎత్తున ఇటు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలలో సంబంధించినటువంటి వివిధ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కలుపుకొని మనకు అంటే తెలుగు రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మొత్తం కలుపుకొని 1,89,600 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో మనకు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మనకు తెలంగాణలో ఏ శాఖల నుంచి ఈ డిసెంబర్లో మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ శాఖలలో మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వంలో వచ్చేటువంటి అంటే రానున్నటువంటి నోటిఫికేషన్లు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాల గురించి మాత్రం ఈ వీడియోలో కంప్లీట్గా అనేది మనము ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ శాఖల వారీగా చదువుకుంటూ 1 by 1 చెప్తాను, ప్రతి ఒక్కటి చెప్తాను. సో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అయితే మొత్తం మనకు అన్ని పోస్టులు కలుపుకుంటే 1,89,600 ఖాళీలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం. అయితే మొదటగా మనకు విద్యుత్ సంస్థలలో మనం చూసినట్లయితే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలలో ఉన్నటువంటి ఖాళీలు ఒకసారి చూసినట్లయితే ఏపీ ట్రాన్స్కో మరియు జెన్కో మరియు డిస్కంలో సంబంధించినటువంటి ఖాళీలు చూసినట్లయితే దాదాపుగా 2,500 ఖాళీలు అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఏ క్షణమైనా వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా TGSPDCL, NPDCL అంటే తెలంగాణలో మనకు సౌత్ నార్త్ జోన్ రెండు ఉన్నాయి కదా. సో అంటే విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి జోన్లు. సో ఈ రెండు సంస్థలలో కలుపుకొని దాదాపుగా 5,400 పోస్టులు అయితే మనకు ఇక్కడ ఖాళీలు కనిపిస్తూ ఉంది, ఓకేనా. అయితే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ 5,400 పోస్టులు దాదాపుగా మనకు జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలే ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఏపీలో మనం ఇందాక చెప్పుకున్నాము, ఏపీ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంకు సంబంధించినటువంటి 2,500 ఉద్యోగ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇవి జూనియర్ లైన్మెన్తో పాటుగా అసిస్టెంట్ ఇంజనీరింగ్ అంటే ఏఈ పోస్టులు కూడా దీంట్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది మనకు విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి ఖాళీలు. కేంద్ర రక్షణ సంబంధించినటువంటి సాయుధ బలగాలకు సంబంధించినటువంటి ఖాళీలు చూసినట్లయితే మనకు CAPF, NIA, అదేవిధంగా SSF, అదేవిధంగా GD కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఖాళీలు ఇవన్నీ కలుపుకొని దాదాపుగా 60,000 ఖాళీలు అయితే మనకు ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు, మీ అందరికీ తెలిసిందే. దీంట్లో కానిస్టేబుల్ ఉంటాయి, కొన్ని హెడ్ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఉంటాయి. దాదాపుగా 60,000 ఖాళీలు అయితే కేంద్ర సాయుధ బలగాలలో ఇక్కడ ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ మరియు బీమా రంగాలలో చూసినట్లయితే అంటే బ్యాంకింగ్ కావచ్చు, ఫైనాన్స్ సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా బీమా రంగాలలో ఉద్యోగాలు అప్కమింగ్ జాబ్ పోస్టులు చూసినట్లయితే ఫస్ట్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి RBI నుంచి 1000 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అసిస్టెంట్ సంబంధించినటువంటి ఖాళీలు, ఓకేనా. అదేవిధంగా LIC నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇందులో మనకు 1000 ఖాళీలు కనిపిస్తూ ఉంది. ఇవి మనకు అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అట. సో ఈ పోస్టులు అయితే మనకు ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా LICలోనే మరో 1000 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి అసిస్టెంట్ సంబంధించినటువంటి ఖాళీలు ఇక్కడ ఉన్నట్లుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నాబార్డ్ నుంచి చూసినట్లయితే 1000 ఖాళీలు, ఇవి కూడా ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఖాళీలు. సో ఈ విధంగా మనకు ఈ బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాలలో దాదాపుగా 4,000 ఖాళీలు అయితే ఇక్కడ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా డిసెంబర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఇతర శాఖలు ఏవైతే ఉంటాయో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాంతోపాటుగా పోస్టల్ విభాగం సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. FCI నుంచి మనకు దాదాపుగా 6,000 ఖాళీలు మనకు ఖాళీలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది. సో 6,000 పోస్టులు ఉన్నాయి దీంట్లో. ఇవి పోస్టులు ఏంటంటే టెక్నికల్, నాన్ టెక్నికల్ సంబంధించినటువంటి ఖాళీలు. FCIలో మనకు 6,000 ఖాళీలు ఉన్నాయి. అవి టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ సంబంధించినటువంటి పోస్టులు. అదేవిధంగా మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే 98,000 ఖాళీలు ఉన్నాయి. సో ఎవరైతే అభ్యర్థులు ఇటీవల 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, గతంలో పాస్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, సో 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పోస్ట్ మ్యాన్ పోస్టులు, దాంతోపాటుగా మెయిల్ గార్డ్ సంబంధించిన పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు దాదాపుగా అంటే అధిక శాతం ఈ పోస్టల్ సంబంధించిన డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా 10th క్లాస్ మెరిట్ మార్క్స్ ఆధారంగానే మనకు ఎంపిక అనేది ఉంటుంది కాబట్టి ఎలాంటి పరీక్షలు ఉండవు కాబట్టి సో ఎవరైతే అభ్యర్థులు పోస్టల్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 98,000 ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం. అదేవిధంగా ఈఎస్ఐ సంబంధించిన ఖాళీలు చూసినట్లయితే 1,500 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఈఎస్ఐలో మొత్తం 1,500 ఖాళీలు ఇవి క్లర్క్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించినవి ఉన్నాయి. అదేవిధంగా యూడీసీ సంబంధించిన అండర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన పోస్టులు కూడా ఇందులో మనకు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇవి దాదాపుగా 1,500 ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు ఈఎస్ఐ సంబంధించినటువంటిది ఖాళీలు అనమాట. అదేవిధంగా తెలంగాణ స్టేటు, ఏపీ స్టేట్ సంబంధించినటువంటి రాష్ట్ర రవాణా మరియు ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఒకసారి చూసినట్లయితే మనకు టీజీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో 1,500 ఖాళీలు అయితే మనకు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నటువంటి విషయం. ఇది ఎప్పటి నుంచో మనకు వేకెన్సీ ఉన్నట్లుగా మనకు పలు వార్తా సంస్థలలో వచ్చాయి. దాంతోపాటుగా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు కొన్ని మీటింగ్లలో బహిరంగ సమావేశాలలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఇంకా అఫీషియల్గా మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు. సో మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 1,500 ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది, అది తెలంగాణలో. దాంతోపాటుగా ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగాలు తెలంగాణలో 3,200 వరకు ఖాళీలు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వివిధ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి భర్తీకి కూడా మనకు డిసెంబర్ ఆ సమయంలో వచ్చేటువంటి అవకాశం ఉంది, నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకు దాదాపుగా 7,500 ఖాళీలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఇందులో జూనియర్ అసిస్టెంట్, ట్రాఫిక్, అదేవిధంగా మెకానిక్ సూపర్వైజర్ సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. సో ఇది మనకు ఏపీ, తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ నుంచి మనకు వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. సో దాదాపుగా ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో కొంతవరకు లేట్ అవ్వచ్చేమో కానీ వీటికి సంబంధించిన ఖాళీలు అయితే మనకు ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో నోటిఫికేషన్లు రావడానికి కొంత సమయం పట్టొచ్చేమో కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బ్యాంకింగ్ మరియు ఇతర రంగాలకు సంబంధించిన ఫైనాన్స్, బీమా రంగాలకు సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతంగా మనకు వేగంగా వెలువడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ అభ్యర్థులు మీరు ఏం చేస్తారంటే మీరు ఏ పోస్టులకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఏ శాఖలకు మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో, మరీ ముఖ్యంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేటికి సరిపడా ఉంటుంది అనేది ఒకసారి చూసుకొని ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క సిలబస్ మీరు గ్యాదర్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే కొనసాగించే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మొదలుపెట్టినట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే నాటికి ఎగ్జామ్ జరిగే నాటికి మీరు కొంతవరకు ఇతర అభ్యర్థులతో పోల్చుకున్నట్లయితే కొంతవరకు ముందున్నటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో అధిక మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. రిజల్ట్లో ఖచ్చితంగా మీ యొక్క పేరు ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. 1,89,600 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి అవకాశం ఉంది అనే విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం ఇక్కడ జరిగిందనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.